Yes, very good afternoon friends. Welcome to Sundar Innovations. Dear friends, మనం ఈరోజు హీరో గ్లామర్ వెహికల్ BS6 బాబు ఇది ఒకసారి సో ఎవరో ఒకరు పర్లేదు ఏమైంది ఒరే ఏమైందిరా సో BS3 వెహికల్ మిత్రులారా ఇది లేటెస్ట్ వెహికల్ ఇది. సో సాధారణంగా మనం చాలా వీడియోస్లో చెప్పుకుంటూనే ఉన్నాం, లేటెస్ట్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఆల్వేస్ గోల్డ్. ఓకే, లేటెస్ట్గా కొత్త టెక్నాలజీస్ ఇంకా ఎన్నో రకాల ఆవిష్కృతాలు రావాల్సిన అవసరం అనేది ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో పెండింగ్ ఉంది. దాన్నే ఇప్పుడు మనం BS3, BS4, BS5, BS6 అనే 4 రూపాల్లో దాదాపు 3 రకాల టెక్నాలజీస్, లేటెస్ట్ అప్గ్రేడేషన్ టెక్నాలజీస్ని మనం చూడటం జరిగింది. సో మిత్రులారా, దానిలో భాగంగానే ఈరోజు ఈ యొక్క వెహికల్కి ఉన్న ప్రాబ్లం ఏంటి, ఇది లేటెస్ట్ వెహికల్ అయినప్పటికీ కూడా టెక్నికల్గా ఏమేమి ఇష్యూస్ వస్తున్నాయి ఏంటి అనేదాన్ని ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్తున్నా ఏమైంది ఇది ప్రాబ్లం. ఇంజిన్ సౌండ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ పికప్ లేదు. ఎంతకాలం అయింది నువ్వు ఇది కొని? 3 years అవుతుంది. 3 years. కొత్త వెహికల్ కొన్నావా? న్యూ వెహికల్ కొన్నావా? సో న్యూ వెహికల్ కొని ఎంత తిరిగారు ఇప్పటికి? 54,955 అంతేనా? 55,000 తిరిగింది. 55,000కి ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఇప్పటికి? బోర్ చేయించడం కానీ ఇంతవరకు ఏం లేదు. ఓకే, సో సాధారణంగా దీనికి సర్వీస్ అనేది ఎవ్రీ 2,000కి చేయిస్తున్నావా? 3,000 హీరో ఆయిల్ ఓపించి 3,000కి ఎవ్రీ 3,000కి ఆయిల్ మార్పిస్తా ఉన్నాం, అంతేగా? ఓకే, రైట్. 55,000 కిలోమీటర్లు తిరిగింది. ఇప్పుడు 55,000 కిలోమీటర్లు అంటే నీకు స్లోలీ అంటే బండి తీసుకున్న దగ్గర నుంచి ఏమేమి కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి? ఇంజిన్ మిడిల్లో డ్రాప్ అవడం. మిడిల్లో డ్రాప్ అవడం అంటే స్లో చేయగానే క్లచ్ మూసినా సరే బండి ఆగిపోద్ది. ఇంజిన్ ఆగిపోద్ది, ఆటోమేటిక్గా ఆగిపోద్ది. నెక్స్ట్ ఏంటంటే సెల్ఫ్ కొట్టుకుంది, కొట్టగానే పర్లేదు. సో అదొకటి. నెక్స్ట్ మైలేజ్ కొంచెం డ్రాప్ అవుట్ అవుతుంది. మైలేజ్ బాగా పూర్గా ఉందా? బాగా అని కాదు. ఎంత తగ్గింది? ఫస్ట్ ఎంత వచ్చింది? ఫస్ట్ 55 అలా వచ్చేది, నెక్స్ట్ 48, 50 తగ్గింది. ఇప్పుడు కూడా అట్లానే ఉంది. 48, 50 అరౌండ్ 48, 50 మధ్యలో వస్తుంది. సో యావరేజ్ ఒక 20% మైలేజ్ డౌన్ అయింది, అంతేనా? అంతే. ఓకే, రైట్. సో పికప్ అంతకుముందు 110 స్పీడ్ చెక్ చేశాను, 110 వచ్చింది. ఇప్పుడు 100 వస్తుంది. నేను షోరూమ్ దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళు రెక్టిఫై చేయట్లేదు. క్లచ్ ప్లేట్లు అన్నారు, క్లచ్ ప్లేట్ లేదు ఇచ్చాను. ఓకే, దానికి నాకు మెయిన్ రీజన్ అది అవుతుంది. స్పీడ్ మనం ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళాలంటే బండి అరుస్తుంది, బాగా స్పీడ్ వెళ్ళట్లేదు కానీ అరుస్తుంది, హెవీ సౌండ్ వస్తుంది. సో దీనికి వాళ్ళు క్లచ్ ప్లేట్లు అనేది ఒకటి క్లచ్ ప్లేట్లు మార్చారు. సేమ్ ఆర్పిఎం ఏమన్నా అబ్జర్వ్ చేస్తున్నావా? ఎంత ఆర్పిఎం వెళ్తుంది, ఎంత ఆర్పిఎంలో ఎంత స్పీడ్ వెళ్తుంది అవి నీకు ఇక్కడ ఆర్పిఎం మీటర్ లేదా? దీంట్లో లేదనుకుంటా. ఓకే, సో ఇంజిన్ రెవల్యూషన్ మీటర్ లేదు దీంట్లో. సో డైరెక్ట్గా ఎంత స్పీడ్ వెళ్తుంది అనేది ఉంది. బిఫోర్ అయితే 100, 110 దాకా వెళ్ళింది. ఫస్ట్లో 110 పక్కాగా వెళ్ళింది. 110 పక్క. ఇప్పుడు 100 ఒక్కడ కొంచెం కూడా క్రాస్ ఒక సింగిల్ పాయింట్ కూడా క్రాస్ చేయట్లా. దీనికి తోడు ఆల్రెడీ క్లచ్ ప్లేట్లు మార్చేసావు. ఓకే, ఇంజిన్ అనేది లేటెస్ట్ కండిషన్లోనే ఉంది. ఎస్, ఓకే. సో మిత్రులారా, ఇది ఈ వెహికల్ యొక్క న్యూ వెహికల్ అనుకోవడానికి లేదు యాక్చువల్గా. అంటే 55,000 కిలోమీటర్ తిరిగింది, 3 years ఓల్డ్. బట్ టెక్నాలజీ అనేది ఇదే సేమ్ టెక్నాలజీ ఇప్పుడు క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంది. అండ్ ప్రతి దాంట్లో కూడా అంటే కారుకి కూడా మనకి ఇదిగోండి సేమ్ ఇట్లానే ఉంటుంది. స్మోక్ కి సంబంధించిన ఫిల్టర్ అంటే ఇది. సో ఇది ఏం చేస్తుంది అంటే కార్బన్ అరెస్ట్ చేస్తుంది. దీని లోపల ఫిల్టర్ ఉంటుంది. ఈ ఫిల్టర్ కార్బన్ అరెస్ట్ చేస్తుంది. సో కార్బన్ అరెస్ట్ చేసేసి ఎగ్జాస్ట్ గ్యాసెస్ నుంచి కార్బన్ వెళ్లకుండా చేస్తుంది. ఇది సాధారణంగా ఇదివరకు ఏం చేసేవారంటే పెద్ద కారుల్లోనూ హెవీ అంటే బాగా ఎక్కువగా హీట్ జనరేట్ అయ్యే ఇంజన్స్, హెవీ ఇంజన్స్లో మాత్రమే వీటిని పెట్టారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ స్మోక్ అరెస్టింగ్ అనేది దీంట్లో కూడా చిన్న బైక్లో కూడా పెట్టారు. అంటే BS6 నామ్ అనేది ఇదివరకు ప్రీవియస్ మెకానికల్ ఇంజనీరింగ్ పుట్టినప్పుడే దీన్ని నిర్ణయించారు. కాకపోతే స్టేజ్ బై స్టేజ్గా దీన్ని ఇంప్రూవైజ్ చేసుకుంటూ వెళ్ళాలి అనే దానికి
వాళ్ళు కనెక్ట్ అయ్యారు. సో మార్కెట్ అనేది వ్యవస్థీకృతం కాకపోవడం చేత, అంటే అందరూ అంటే దాదాపు ఒక 20-30 సంవత్సరాల కిందట మనం ఎగ్జామిన్ చేస్తే పల్లెటూరులో ఎంతమందికి బైకులు ఉన్నాయి అందరికీ తెలుసు. సో ఈ రోజు పరిస్థితి ఏంటి, ఈరోజు ఇంటికి 2-3 బైకులు ఉన్నాయి. అంటే వాళ్ళ టెక్నాలజీ ఫుల్ఫిల్ అయిపోయింది, మార్కెటింగ్ కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు కొత్త అప్గ్రేడేషన్ కోసం గురించి మళ్ళీ ప్రభుత్వం కూడా ఒత్తిడి తీసుకురావడం చేత కొత్త టెక్నాలజీస్ మీదకి ప్రతి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కంపెనీ కూడా రావాల్సిన అవసరం ఏర్పడింది. సో దీనిలో ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాము, ఇది 100 కిలోమీటర్ స్పీడ్ అనేది క్రాస్ చేయట్లేదు. ఫస్ట్లో అయితే 110 కిలోమీటర్ వరకు వెళ్ళింది, అప్ టు 55 కిలోమీటర్ మైలేజ్ వచ్చింది. బట్ ఇప్పుడు ఆ మైలేజ్ కూడా డ్రాప్ అయిపోయింది. ఆ డ్రాప్ అయిపోవటం ఎందుచేత అనేదాన్ని సో వీళ్ళు రెక్టిఫై చేయలేకపోతున్నారు. అంటే ఒకప్పుడు మనం కారు కనుక ఏదైనా ప్రాబ్లం వస్తే షోరూంలో పెడితే మినిమం 3 days 4 days అట్లా టైం తీసుకొని మనకి సాల్వ్ చేసేవాళ్ళు. సేమ్ ఇప్పుడు ఇదంతా ఎలక్ట్రానిక్ మాడ్యులైజ్ అవ్వటం చేత ఈ 2-వీలర్ కూడా సేమ్ ఏదైనా చిన్న రిపేర్ వచ్చినా కానీ వాళ్ళు కంప్లీట్గా ఎలక్ట్రానిక్ మాడ్యులేటర్ ఈసీఎం మీద చెక్ చేసుకొని మానిటర్ చేసుకొని ఏం ప్రాబ్లం ఉంది, ఏ సెన్సార్ మనకి డిలే అవుతుంది, ఏ సెన్సార్ యాక్యురేట్ ఫంక్షన్ జరుగుతుందో తెలుసుకుంటూ దాన్ని బట్టి వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. అంటే సామాన్యులాగా ఇదివరకు మనకి కార్బొరేటర్ ఉండేది, కార్బొరేటర్ చోకింగ్ అయినా లేకపోతే ఎయిర్ లాకింగ్ అయినా లేకపోతే ఏదైనా అన్ప్యూరిఫైడ్ మెటీరియల్ కార్బొరేటర్లో లాక్ అయినా ఇలాంటి ఏదో కొన్ని సందర్భాల చేత ఇదివరకు వాహనాలు మొండికేసాయి. దాన్ని వెంటనే మనకు దగ్గరలో ఉండే మెకానిక్ లేకపోతే మనమే కొద్దిపాటి మీకు టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నప్పుడు మనమే నేరుగా చేసుకోవడం కూడా పూర్వం జరిగింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకు అంటే కంప్లీటెడ్ ఇది ఎలక్ట్రానిక్ మాడ్యులైజ్ చేసి ఉన్నది. సో ఇక్కడ మనం చూస్తున్నదే ఇంజెక్టర్ అంటారు దీన్ని. సో ఇంజెక్టర్ అనేది ఈసీఎం, దీనిలో ఈసీఎం ఉంది, ఇదిగోండి ఇదే ఈసీఎం. సో ఈసీఎంకి ఇంజెక్టర్కి మాడ్యులింగ్ జరిగిపోతూ ఉంది. ఇంజన్ 4-stroke ఇంజన్ అంటారు దీన్ని. ఈ 4-stroke అనేది స్ట్రోకింగ్కి రాగానే ఇంజన్ సెన్సార్ యాక్సెప్ట్ చేస్తుంది. సెన్సార్ యాక్సెప్ట్ చేయగానే ఈసీఎం ఏదైతే సిగ్నలింగ్ ఇస్తుంది, సిగ్నల్ ఇవ్వగానే ఆటోమేటిక్గా ఇది వెళ్ళి ఇంజెక్టర్కి కోడ్ చేస్తుంది. ఇంజెక్టర్ ఒకసారి ఫ్యూయల్ని ఆ పైప్లోకి రిలీజ్ చేయడం చేత కంబషన్ జరుగుతుంది. సో ఇప్పుడు అదేవిధంగా మనం ఇక్కడ మన టెక్నాలజీని కూడా మనం చెక్ చేస్తున్నాం. ఇది ఆల్రెడీ చాలా రోజులు, అంటే ఒక 1 week బ్యాక్ ఏదో కొన్ని హెవీ మెటీరియల్స్ కోసం ఎక్కువగా మిక్స్ చేసి పెట్టిన మెటీరియల్ ఇది. సో దీనికి చూడండి, నానో లేయర్ అంతా పైన ఫామ్ అయిపోయింది, స్మార్ట్ లేయర్ అంతా కిందకి వెళ్ళిపోయింది. సో ఇది నానో టెక్నాలజీ అనేదాన్ని నేను కొన్ని 100 సార్లు, అంటే ఇప్పటికీ మనకి అనేక రకాలుగా మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. నానో టెక్నాలజీ ఎక్కడుంది? టాప్ ఆఫ్ ది లేయర్లో ఉంది. అలాగే ఇప్పుడు కూడా ఇది ఇంజిన్ యొక్క పిస్టన్ ఉపరితల భాగంలో మాత్రమే ఈ నానో టెక్నాలజీ లేయర్ ఉంటుంది. దాన్ని ఇప్పటికిప్పుడే దీని యొక్క విలువలు ఎలా మనకి వెహికల్లో ఇంప్రూవైజ్ అవుతాయి అనే దాన్ని కూడా కొన్ని 100,000 వీడియోస్ని మనం చేసి చూపించున్నాం. సో దానిలో భాగంగానే ఈ యొక్క ఈ వెహికల్ గురించి మనం చేయటం జరుగుతుంది మిత్రులారా. సో ఇప్పటికిప్పుడు ఇది ఈ మైలేజ్, ఈ పికప్, ఈ అంశాలని ఇమ్మీడియట్గా మనకు చేయగలుగుతుందా అని కనుక క్వశ్చన్ చేస్తే వితిన్ స్పాట్లోనే చేయగలుగుతుంది అనేది నేను ఆన్సర్ చెప్పదలుచుకున్నాను. సో దాన్ని ఇప్పుడే మనం చెక్ చేసే ప్రయత్నం కూడా చేద్దాం. వీలైతే హైవే డ్రైవ్లో, రైడింగ్లో కూడా మనం వీలైతే పార్టిసిపేట్ చేసే ప్రయత్నం కూడా చేద్దాం మిత్రులారా. సో ఒకసారి మనం వెహికల్ యొక్క కండిషన్ మనం చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. సో కొంచెం వెహికల్ స్టార్ట్ చేయనా, ఈ వీడియో కవర్ చేయమా, ఇక్కడ అది చూపించు.
ఒక చిన్న ట్రైల్ రన్ వేసి వస్తావా? ఎలా వెళ్తుంది అనేది ఒక చిన్న ట్రైల్ రన్ వేస్తా, క్లారిటీ తీసుకున్నాం. జాగ్రత్తగా వెళ్ళి